ఓకే, నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మేడం. మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మీకు గోమేధికాలు చూపిస్తాను మేడం. గోమేధికము కొంచెం లైట్ కలర్ అనమాట. రెగ్యులర్ మనం చూసే కలర్ కంటే కొద్దిగా లైట్ కలర్లో వస్తాయి గోమేధికాలు. మనం రెగ్యులర్గా మనం చూసిన గోమేధికాలు ఆల్మోస్ట్ ఈ కలర్లో ఉంటున్నాయి కదా, ఇప్పుడు కొంచెం లైట్ కలర్లో అనమాట. మేడం ఇలా చూడండి, ఇవి వచ్చేసి మనకి గోమేధికాలు మేడం, గోమేధికములు. ఇది వచ్చేసి ఒక్క నిమిషం, ఈ కట్టు పేరు కూడా రాసుకున్నాను మేడం. ఇజ్రాయిల్ కట్టు మేడం. ఇది ఈ గోమేధికం పేరు ఇజ్రాయిల్ కట్టు గోమేధికం. చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది 2.5 mm సైజు మేడం. 2.5 mm సైజు, 850 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ అండి మేడం. 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుందండి. కావాలనుకున్నా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ కట్ మేడం. ఇది వచ్చేసి ఓన్లీ 350 రూపీస్. సైజు కూడా సేమ్ అండి, 2.5 mm, 350 రూపీస్ అండి. ఇండియన్ కట్. ఇది ఇందాక మనం చూసింది ఇజ్రాయెల్ కట్ మేడం. ఇది ఇండియన్ కట్ గోమేధికం. ఇండియన్ కట్ గోమేధికం కావాలనుకున్నా చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. నేను రెండు కూడా పక్క పక్కనే పెట్టి చూపిస్తాను. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇదేమో ఇండియన్ కట్ కదా, నేను ఇప్పుడు మీకు నా చేతిలో ఇంకొక చేతిలో చూపిస్తున్నాను చూడండి. కలర్ కొంచెం బ్రైట్ అండ్ కలర్ వస్తుంది. కటింగ్స్ కూడా నెంబర్ ఆఫ్ కటింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇజ్రాయెల్ కట్లో వచ్చేసరికి మీకు ఇది ఇజ్రాయెల్ కట్ కదా, ఇజ్రాయెల్ కట్లో కొంచెం ఎక్కువ కటింగ్స్ వస్తాయి. ఇండియన్ కటింగ్లో తక్కువ వచ్చి కొంచెం లైట్ కలర్ వచ్చింది అంతే. ఎక్కువ డిఫరెన్స్ రెండు సపరేట్గా పెడితేనే ఏం తెలీదు, పక్క పక్కన పెడితే మీకు హ్యూమన్ కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది డిఫరెన్స్ అనేది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇజ్రాయెల్ కట్లో గోమేధికాలు మేడం. ఇదేమో మనకి ఇండియన్ కట్లో గోమేధికం. మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ తీసుకోండి. మినిమం 3 లైన్స్ అయినా వేసుకుంటేనే అందంగా కనిపిస్తుంది అనమాట.